హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారికి ఆ ఇద్దరి కాంబినేషన్లో ఎలాంటి జోనర్ సినిమా రాబోతుంది? అలాగే మనం రీసెంట్గా ఒక మూవీ సక్సెస్ మూవీ మీట్లో చూసాము. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా డాన్స్ చేయడం చూసాం. సో ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. దాని గురించి మీ అభిప్రాయం? యాక్చువల్గా రాజమౌళి మనిషి బాగుంటాడు. యాక్చువల్గా గడ్డానికి రంగు ఇంకా వేస్తే ఇంకా యంగ్గా ఉంటాడు కానీ వేయడు. బట్ వాళ్ళ బుక్కులన్నీ బాగుంటాయి యాక్చువల్గా. సో నేను అనుకుంటూ ఉండేవాడిని అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్గా అతను ఒక టీవీ నుంచి వచ్చి కొత్తగా డైరెక్ట్ చేసిన టైం స్టూడెంట్ నెంబర్ 1 ఆ టైంలో ఉన్నప్పుడు చూసినప్పుడు కూడా హీ లుక్స్ గుడ్ యాక్చువల్గా. నా పర్సనల్ అభిప్రాయం సోమ చాలామంది యాక్టర్ల మీద బాగుంటాడు. సో వాళ్ళిద్దరు కూడా నా కాఫీ బార్ సినిమాకి ఆడియో ఫంక్షన్కి వచ్చారనమాట. అప్పుడు అంత సినిమా వాళ్ళని వెళ్ళలేదు. తను ఏదో అందులో యాక్ట్ చేసిన హీరో కొంచెం క్లోజ్కు ప్లస్ నాకు కూడా బాగా తెలుసు పిలిస్తే అందరినీ పిలాలి. మేము ఓన్లీ రోషి గారిని పిలిచాం, చీఫ్ మినిస్టర్ గారిని. వాళ్ళే ఎక్కువ మంది అయిపోయారు. సో చేసి సినిమా ఫీల్డ్ కాకుండా ఓన్లీ జర్నలిస్టులు పిలిచారనమాట. ఇక్కడ 3 లాంగ్వేజ్లు చేసాం కాబట్టి 3 భాషల్లో కూడా పెద్ద పెద్ద ఉన్నాయి. బెంగళూరులో వచ్చి విన్సెంట్ మ్యారల్ చేసాం, అక్కడ వచ్చి అంబాసిడర్ పలవ్ చేసాం, అక్కడ చెన్నైలో 3 లాంగ్వేజ్ సినిమా అది. నేను పబ్లిసిటీ బాగానే చేస్తాను యాక్చువల్గా. ఇక్కడ వచ్చి వైఎస్ఆర్ గారు లేరు కాబట్టి ఆ టైంలో రోసయ్య గారు ఉండబట్టి ఆయన పిలిచాం. ఆయన కూడా వచ్చారు 50 మంది. ఒక 2 చాలా మంది వచ్చారు. మిగతా వాళ్ళు కూడా ఎవరెవరు వస్తా కూడా తెలియదు. సీఎం గారు కూడా వచ్చారు అనమాట. అప్పుడు రాజమౌళి ఆ అమ్మాయి కూడా వచ్చిందనమాట. చక్కగా ఇట్స్ గుడ్ పెయిర్ యాక్చువల్గా. హీ లుక్స్ గుడ్. తను కూడా పర్లేదు. బట్ రాజమౌళి విత్ గుడ్ నోస్ అండ్ వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది కింద నుంచి కెమెరా పెట్టారు కదా, అది వాళ్ళంతా చక్కగా చేశారు. అలా ముందు ఏమన్నా ఒక 2-3 రిహార్సల్ ఏమైనా చేశారేమో కూడా అనిపించింది నాకు యాక్చువల్గాను. దట్స్ గుడ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కమ్ కైండ్ ఆఫ్ ఎ జోష్ అనమాట. ఆ సినిమా ఎవరైతే పిలిచారో వాళ్ళకు కూడా ఇది సరదాగా ఉన్నట్టు లెక్క. తర్వాత నువ్వు అడిగిన దాంట్లో ఇంకొక ఏంటంటే మహేష్ బాబుతో ఏ జోనర్ నాకు ఇంట్రెస్టింగ్గానే ఉంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ జోనర్ చేసినా కూడా రాజమౌళి బ్రాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు కాకపోతే ఒక విధంగా ఇండైరెక్ట్గా మహేష్ బాబు ఈ పవన్ కళ్యాణ్ లాగా బన్నీ లాగా అంత మాస్ హీరో కాదు. ఎందుకంటే మనిషి అందగాడే, బిగ్గు పెట్టుకున్నా కూడా అంత బిగ్గే కదా, అందగాడే. సో నేను చాలా చెప్పాను భయపడేందుకు, ఇట్స్ ఫ్యాక్ట్. సో అంత ముక్కు గిక్కు అంత బాగుంటుంది కృష్ణ గారు అబ్బాయి గారి కాబట్టి బాగుంటుంది. ఏదేసినా కూడా ఇప్పుడు బిఎడ్ పెంచుకుని అందంగా ఉంటాడు. కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి. సో అతనికి ఎంత ఉన్నా కూడా వీళ్ళంత మాస్ లేదు. అంత మాస్ ఉంటే 2 మాస్ సాంగ్లు పెట్టుకుని ఆ సినిమా డమాల మంది అంటే గుంటూరు కారం. అసలు అందులో వచ్చిన సాంగ్ ఆ అమ్మాయి అందం, ఆ సాంగ్ గురించి ఆడేయాలి కదా. అంటే ఇతనికి యాజిటీజ్గా అంత మాస్ లేదు. అయినా అంత పెద్ద ఆర్టిస్ట్ అంటే ఆడితే బ్రహ్మాండంగా ఆడద్దు. మళ్ళీ సినిమా ఫ్లాప్ అన్నా కూడా డబ్బులు వచ్చేసింది పవన్ కళ్యాణ్ ఒకడే. ఇప్పుడు బన్నీ చేరాడు, బాగోలేదన్నా ఇంకా రాలేదు, బాగోకపోతే అప్పుడు ఆడదు. మళ్ళీ పవన్ కళ్యాణ్, నాట్ ఈవెన్ చిరంజీవి. అదేందా మీకు? సో అది ఎందుకు చెప్పారంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ వాచింగ్. ఓకే. సో ఆ విధంగా ఇప్పుడు మరి రాజమౌళి ఎత్తుకునే సబ్జెక్టు కత్తిమీద సాములాగే ఉండాలి. నేనేదో ముందు ఏదో అనుకునేవాడిని. మెల్ గిబ్సన్ తీసిన సినిమా ఎపోకలిప్టో అని ఒక సినిమా ఉంటుంది అడవి బ్యాక్గ్రౌండ్లో అనమాట. అందులో సెంటిమెంట్ ఇండియన్ సెంటిమెంటే. అమ్మాయికి కడుపు వస్తే నూతిలో పడిపోద్ది అనమాట. అది క్లైమాక్స్ యాక్చువల్గా. చాలా బాగుంటుంది. అగ్రెసివ్గా డిఫరెంట్ గెటప్స్ బాహుబలి కంటే బాగుంటుంది అనమాట. దాన్ని ఏమన్నా మోడర్న్ చేసి కేజీఎఫ్ లాగా అది మ్యాడ్ మ్యాక్స్, అది మెల్ గిబ్సన్దే. సో ఇవన్నీ కలిపి ఏమైనా చేస్తున్నాడా ఆర్ ఎనీ ఇన్వెస్టిగేటివ్ అని నాకు తెలియదు యాక్చువల్గా. వై విల్ దే రివీల్? ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ ఒక సస్పెన్స్గా ఉండి వదులుతున్నారు కాబట్టి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ ఏం తీసినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతను ఏసీడీసీ యాక్టర్. అతను అయితే అటు లేకపోతే ఇటును ఏసీడీసీ అంటారు దీన్ని. ఫ్లాప్ అయితే ఫ్లాప్, హిట్ అయితే హిట్ అంటారు అనమాట. ఆ భాష ఇంకా ఇప్పుడు మనవాడు కుర్రోళ్ళు మర్చిపోయారు. ఏసీడీసీ అంటారు దాన్ని. ఇప్పుడు మహేష్ బాబు ఏసీడీసీ యాక్టర్, స్టార్, అందగాడు, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. కానీ అతను ముందు రికార్డ్ తీసుకుంటే గుణశేఖర్ డైరెక్ట్ చేసింది, అశ్విన్ తీసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఓకే.
సో అటువంటి యాక్టర్లు అటువంటి ఇమేజ్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. Yeah. మొదటికి మోసం రాకూడదు. అది రాజమౌళికి కూడా కుదులు కదిపేసేటట్టుగా ఉండకూడదు. ఒక్కొక్కసారి పీపుల్ మైట్ నాట్ లైక్, పీపుల్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ పీపుల్ ఇటు బాహుబలి 1, బాహుబలి 2, RRR చూసి ఎందుకు చూడరా తీస్తే అని ఒక మంచి సాహసం చేసి డిఫరెంట్ పేయింగ్ ఎలిమెంట్స్ పెడతారు. ఇవన్నీ పెట్టినా కూడా మహేష్ బాబుకి సూట్ అవుద్దా లేదా చూసుకోవాలి. బికాజ్ మహేష్ బాబు హెస్ గాట్ ఓన్లీ ఎ నేమ్ యాజ్ ద అందగాడు, హ్యాండ్సమ్ స్టార్ అని. సో దానికి అనుగుణంగానే చేస్తారని నేను అనుకుంటున్నాను. అందం మీద పే చేస్తారో మరి వాడు ఎంజాయ్ చేస్తారు. కానీ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వెయిటింగ్ ఫర్ మీ ఆల్సో. సార్, రామ్ గోపాల్ వర్మ గారు రెహమాన్ గారి మీద ఒక ఘాట్ విమర్శలు చేశారు. ఎలాంటి విమర్శలు చేస్తుంటారు? అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య? యాక్చువల్గా నేను చాలా కాలం నుంచి నేను లవ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. అక్కడ ఇతను చాలా కాలం తర్వాత వచ్చి చేరాడు. నా 2వ సినిమా అప్పుడు ఏఆర్ రెహమాన్ కోకిలా సినిమాకి అప్పుడు వచ్చాడు కుర్రోడుగా, 3rd కీబోర్డ్ ప్లేయర్గా. నాకు అప్పటి నుంచి దిలీప్గా తెలుసు. నా ప్రతి సినిమాకి పాట అయిపోయిన తర్వాత అందరు మ్యూజిషియన్స్ బ్యాక్ వచ్చి నుంచుంటారు పాట వింటాకి. అందుకే అప్పటి నుంచి తెలుసు దిలీప్ నాకు. ప్లస్ నాకు ఏదో చిన్న కీబోర్డ్ మీద ఏదో కావాలంటూ కూడా చేసి పెట్టాడు చిన్నప్పుడే, కోకిల సినిమాకే ఎఫెక్ట్ ఏదో కావాలంటే. సో నాకు అప్పటి నుంచి తెలుసు. కానీ నేను అతని దగ్గర ఎందుకు చేయలేదంటే ఒకటి ఇళయరాజాని వదిలే ఉద్దేశం లేదు. అయినా ఒకసారి టచ్ చేద్దామని చేశాను. అక్కడ ఈ ఆర్టిస్ట్ వాయిస్లు టెస్ట్ చేసి వాయిస్ బ్యాంక్ని మెయింటైన్ చేస్తూ అని ఒక రెండు డియోల్ జేమ్స్ ఎవడు వాడు ఒకసారి తాగేసి మాట్లాడాడు ఫోన్ ఎత్తితే. ఇంకా అప్పుడు ఇంప్రెషన్ పోయింది నాకు. వాడి పేరు డియోల్ జేమ్స్. సో ఇతను డేట్లు కాదు అన్నీ చూసుకుంటే వాడు కొంచెం ఓవర్ అయిపోయాడు అనమాట. అది రోజు డబ్బులు. సో అదొకటి. ఇదే ఫస్ట్ టైం చెప్తాను. ఎప్పుడు దిలీప్ కూడా ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం. కానీ సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, రామ్ గోపాల్ వర్మ నేను చదివాను. ఎలాగంటే అది నేనే ఆశ్చర్యపోయాను. అది ఎంత షాకింగ్ ఉందంటే ఆ న్యూస్ గూగుల్లో వస్తూ ఉంటుంది కదా, మనం కూడా ఏమైనా చెప్తే సెన్సేషనల్గా గూగుల్లో వస్తూ ఉంటుంది. అక్కడ ఎవరో ఒక న్యూస్ ఐటమ్కి ఏదో రాస్తారనమాట. అంటే అది కొంచెం బజ్లో ఉన్నట్టు లెక్క. అది బజ్ చేయడం కోసం పెట్టినట్టు అనిపించింది నాకు. ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియనేర్లో సాంగ్ ఉంది కదా, జై హో అని, పెద్ద ఫేమస్ సాంగ్, దేశభక్తి మీద చేసిన సాంగ్, చాలా బాగుంటుంది అది. ఆ సాంగ్ చేసింది రెహమాన్ కాదు, సుఖ్వీందర్ సింగ్ అని. ఇది యాక్చువల్గా సుభాష్ గారి సినిమా, ఒక సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఇతను సాంగ్ ఇవ్వక బాధపడుతూ ఉంటాడు. ఎక్కువ కాలం తీసుకుంటాడు, 6 నెలలు, సంవత్సరం కూడా తీసుకుంటాడు. అంతే చాలామంది డ్రాప్ చేసేవారు అతన్ని మ్యూజిక్ డైరెక్టర్గానే. అడ్వాన్స్ వచ్చిన తర్వాత పాడుకుందాంలే అనుకునే వాళ్ళలో సుభాష్ గారు ఇవ్వడం. అయినా కూడా సుభాష్ గారు ఒకసారి నాకు వెంటనే సాంగ్ కావాలని అడిగినప్పుడు ఈ సాంగ్ కంపోజ్ చేసి నువ్వు